హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఎక్కువగా ఫ్రూట్స్ అన్నీ వెరైటీ ఫ్రూట్స్ అన్నీ సమ్మర్ సీజన్లోనే వస్తాయి. అందులో భాగంగానే జీడి మామిడి పళ్ళు. ఇవి సీజనల్ ఫ్రూట్స్. ఈ 2 నెలల్లోనే ఈ జీడి మామిడి పళ్ళు వస్తాయి. ఇవి సీజనల్ ఫ్రూట్స్. వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ 2 నెలల్లోనే ఉంటాయి కాబట్టి ఇవి దొరికినప్పుడల్లా తెచ్చుకొని చక్కగా తినేయచ్చు. ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ట్రాన్సిల్స్ ఉంటే, థైరాయిడ్ ఉన్న చక్కగా ఇవి తినడం వల్ల క్లియర్ అయిపోతాయి. షుగర్కి చాలా మంచిది. కిడ్నీలో స్టోన్స్ అయినా తగ్గించుకోవచ్చు, కానీ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే మాత్రం అస్సలు తగ్గించుకోలేం. అలాంటిది జీడి మామిడి పళ్ళు తినగానే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఇట్టే కరిగిపోతాయి. ఈ జీడి మామిడి పళ్ళు తినడం వల్ల మలబద్ధకాన్ని నియంత్రించవచ్చు. పిల్లలకి ఇవి కనుక పెట్టారంటే చక్కగా గ్రోత్ బాగుంటుంది. అయితే ఇవి ఉత్తినే తింటే కొంచెం వగరగా పుల్లగా అనిపిస్తాయి. వీటిని చక్కగా కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఈ జీడి మామిడి పళ్ళని ఇవి మంచి పండు పసుపు రంగులో ఉంటే చక్కగా ముగ్గినట్టు, పచ్చగా ఉంటే కొంచెం పచ్చిగా ఉన్నట్టు వీటిని చక్కగా నీట్గా కడిగేసుకోవాలి. ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని తినగలిగితే అలానే తినేయచ్చు. ఇవి తినడం వల్ల కడుపులో నులిపురుగులు ఉంటే తగ్గిపోతాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇవి తినడం వల్ల క్యాన్సర్ కణాలను కూడా నియంత్రిస్తుందంట. ఇన్ని తెలిసిన మనకి ఈ జీడి మామిడికాయలని వదిలేసుకుంటామా? అస్సలు వదులుకోవద్దు. ఇవి చక్కగా స్లైసెస్లా కట్ చేసుకొని వీటి మీద ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు కారం చక్కగా చల్లుకొని తిన్నారంటే కొంచెం ఘాటుగా, వగరగా, పుల్లగా, వెరైటీ రుచితో చాలా రుచిగా ఉంటాయి. ఇవి కొరుకు తిన్నప్పుడు గొంతులో కొంచెం గరగరామని దగ్గు వస్తుంది. అయినా పర్వాలేదండి, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయంటే కొంచెం ఘాటు భరించవచ్చు. ఇవి తినడం వల్ల చాలా రకాలైన లేడీస్ ప్రాబ్లం కూడా కంట్రోల్లో ఉంటాయి. ఇందులోని ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు చాలా బలంగా ఉండి టీబీ, టైఫాయిడ్, జ్వరం కూడా తట్టుకోగలనంత శక్తిని ఇస్తుంది ఈ పళ్ళు తినడం ద్వారా. నరాల వీక్నెస్ సమస్య కూడా నివారించుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఇవి తింటే హెయిర్ గ్రోత్ అవుతుంది. ఫైబర్ ఉండడం వల్ల స్కిన్ కూడా మంచి గ్లోగా ఉంటుంది. ఇవి తినడం వల్ల కడుపులో ఎలాంటి నులిపురుగులు ఉన్నా సరే పోతాయి. ఇన్ని లాభాలున్నా ఈ జీడి మామిడి పళ్ళని ఎవరైనా మిస్ చేసుకుంటారా? అస్సలు మిస్ చేసుకోకుండా ఈ సమ్మర్లో వచ్చినంత వరకు ఈ జీడి మామిడి పళ్ళని తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.